క్రికెట్ ప్రపంచంలో మరో పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతుందా? టెస్ట్ క్రికెట్కు మరింత క్రేజ్ తీసుకురావడానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో సెమీ ఫైనల్స్ వస్తాయా? వన్డే ప్రపంచ కప్లో జట్ల సంఖ్య తగ్గుతుందా? టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్ కూడా మారబోతుందా? అదే సమయంలో ఆఫ్ఘన్ మహిళ శరణార్థన క్రికెటర్ భవిష్యత్తుకు ఐసీసీ కొత్త భరోసా ఇవ్వబోతుందా? ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చకు వచ్చిన ప్రతిపాదనలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తే భవిష్యత్ క్రికెట్ ఎలా ఉండబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. క్రికెట్ ఎప్పటికప్పుడు మారుతుంది. ఒకప్పుడు 5 రోజుల టెస్ట్ మాత్రమే ప్రపంచ క్రికెట్కు కేంద్ర బిందువైతే తర్వాత వన్డేలు వచ్చాయి, ఆ తర్వాత టీ20లు వచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులు, బ్రాడ్కాస్ట్ అవసరాలు, పోటీ సమతుల్యత అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ క్రికెట్ మండలి మరోసారి ఫార్మేట్లపై దృష్టి పెట్టింది. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ప్రపంచ క్రికెట్ భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక ప్రతిపాదనలపై చర్చ జరిగింది. వాటిలో ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్లలో మార్పులు ప్రధానంగా నిలిచాయి. మొదట వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడితే ప్రస్తుతం 2 సంవత్సరాల సైకిల్ పూర్తయ్యాక పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ ఆడుతున్నాయి. కానీ ఈ విధానం వల్ల చివరి దశకు వచ్చేలోపు చాలా జట్లు రేసు నుంచి తప్పుకోవడం, టోర్నీపై ఆసక్తి తగ్గిపోవడం వంటి విమర్శలు గత కొన్ని సీజన్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టాప్ 4 జట్లతో సెమీఫైనల్స్ నిర్వహించి అక్కడి నుంచి విజేతలు ఫైనల్కు చేరే విధానాన్ని తీసుకురావాలని ఐసీసీ పరిశీలిస్తుంది. ఈ మార్పు అమల్లోకి వస్తే చివరి వరకు 4 జట్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. ప్రతి సిరీస్ కు ప్రాధాన్యం పెరుగుతుంది. అభిమానులకు కూడా మరిన్ని హై ప్రెషర్ మ్యాచ్లు చూసే అవకాశం లభిస్తుంది. ప్రతిపాదనకు ఐసీసీ సభ్య దేశాల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రోజర్ టూస్ నేతృత్వంలోని వర్కింగ్ గ్రూప్ ఈ అంశంపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ప్రస్తుతం 9 జట్లతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వేలను కూడా చేర్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ దేశాలు మరింత టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ క్రికెట్ విస్తరణకు ఊతమివ్వాలన్నదే లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక వన్డే ప్రపంచ కప్ విషయానికొస్తే మరో కీలక మార్పు ప్రతిపాదన చర్చకు వచ్చింది. ప్రస్తుతం 14 జట్లతో నిర్వహించాలని నిర్ణయించిన భవిష్యత్ టోర్నీల స్థానంలో జట్ల సంఖ్యను 12కు పరిమితం చేయాలనే ఆలోచనపై ఐసీసీ చర్చిస్తుంది. జట్ల సంఖ్య తగ్గినా మ్యాచ్ల ఉత్కంఠ తగ్గకుండా ఉండేందుకు సూపర్ 7 అనే కొత్త దశను ప్రవేశపెట్టే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీని ద్వారా టోర్నీలో అగ్రజట్ల మధ్య మరిన్ని పోటీలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ మార్పు అమల్లోకి వస్తే 2027లో దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా నిర్వహించే ప్రపంచ కప్ నుంచే అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. టీ20 ప్రపంచ కప్ విషయంలో కూడా ఐసీసీ కొత్త ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సూపర్ 8 దశ స్థానంలో సూపర్ 10 దశను తీసుకురావాలనే ప్రతిపాదనను సమీక్షిస్తున్నారు. దీంతో ఎక్కువ అగ్రశ్రేణి జట్లు ఒకదానితో ఒకటి తలపడే అవకాశాలు పెరుగుతాయి. ప్రేక్షకులకు మరిన్ని హై ప్రొఫైల్ మ్యాచ్లు అందించాలన్నదే దీని ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే ఐసీసీ ఇప్పటి వరకు అధికారికంగా ఈ మార్పుల ప్రధాన లక్ష్యం భారత్, పాక్ మ్యాచ్లు పెంచడమేనని ప్రకటించలేదు. అధికారికంగా చూస్తే టోర్నీలను మరింత పోటీతత్వంతో ఆసక్తికరంగా మార్చడమే ఈ ప్రతిపాదనల ఉద్దేశమని భావిస్తున్నారు. తుది నిర్ణయం మాత్రం సభ్య దేశాల ఆమోదం తర్వాతే వెలువడనుంది. ఇక ఈ
సమావేశంలో కేవలం ఫార్మాట్ల గురించే కాదు, మానవతా కోణంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా స్వదేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్లిన మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఇప్పటికే ప్రారంభించిన డెవలప్మెంట్ పాత్వే ప్రోగ్రాంను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మహిళా క్రికెటర్లకు శిక్షణ, అంతర్జాతీయ అవకాశాలు, భవిష్యత్తు పోటీల్లో పాల్గొనే మార్గం కల్పించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను మరింత బలోపేతం చేసింది. ఇప్పటికే ఈ బృందంలో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు ఉన్నారు. తాజాగా ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డాక్టర్ రోజ్ రివాజ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సభ్యురాలు సారా కిన్లను కూడా ఈ టాస్క్ ఫోర్స్లో చేర్చారు. నాటికి ఈ మహిళా క్రికెటర్లు ఐసీసీ అర్హత టోర్నీల్లో పాల్గొనేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా నిర్ణయించారు. ఒకవైపు ప్రపంచ క్రికెట్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చే ప్రయత్నాలు, మరోవైపు అవకాశాలు కోల్పోయిన మహిళా క్రికెటర్లకు కొత్త భవిష్యత్తు చూపే చర్యలు. ఈ రెండు అంశాలు ఎడిన్బర్గ్ సమావేశం ప్రత్యేకాంశాలు. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. సభ్య దేశాల అభిప్రాయాలు, వర్కింగ్ గ్రూపు సిఫార్సులు ఐసీసీ తుది ఆమోదం తర్వాతే అధికారికంగా అమల్లోకి వస్తాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచ క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా, పోటీతత్వంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే దిశగా ఐసీసీ ముందడుగులు వేయడానికి సిద్ధమవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో సెమీఫైనల్స్, ప్రపంచ కప్పులకు కొత్త ఫార్మెట్లు, కొత్త జట్లకు అవకాశాలు, ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లకు భరోసా, ఇలా ఎడిన్బర్గ్ సమావేశంలో చర్చకు వచ్చిన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రపంచ క్రికెట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నందున ఐసీసీ అధికారిక నిర్ణయాలపై ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది.